ఓం నమఃశివాయ. భారతదేశమంటేనే ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి కోవెల ఒక చరిత్రను చాటుతుంది. ముఖ్యంగా తెలుగునేలపై దక్షిణకాశిగా పేరుగాంచిన క్షేత్రం వేములవాడ. రాజరాజేశ్వరుడిగా, భక్తుల పాలిట కొంగు బంగారం రాజన్నగా కొలువైన ఈ పుణ్యక్షేత్రం వెనక వేల ఏళ్ల చరిత్ర ఉంది. సాధారణంగా శివాలయాల్లో క్రమశిక్షణ, నియమాలు ఎక్కువగా ఉంటాయి. కాని వేములవాడలో భక్తవత్సలుడైన శివుడు తన భక్తుల కోసం ఎంతో ఉదారంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చే భక్తులు కులమతాలకతీతంగా, ఆఖరికి అన్యమతస్థులు కూడా స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. అసలు ఈ క్షేత్రం ఎలా ఉద్భవించింది? సాక్షాత్తూ ఆ పరమశివుడు కైలాసాన్ని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అర్జునుడికి, ఇంద్రుడికి ఈ గడ్డకున్న సంబంధం ఏమిటి? ఈరోజు మన వీడియోలో వేములవాడ రాజన్న చరిత్రను ఆది నుండి అంతం వరకు అత్యంత వివరంగా తెలుసుకుందాం. 2. పురాణకాలపు మూలాలు. భాస్కర క్షేత్రం. వేములవాడను పురాణాల్లో భాస్కర క్షేత్రం అని పిలిచేవారు. సూర్యభగవానుడు కూడా ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడని చెబుతారు. అర్జునుడి గాథ. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు రాజ్యపాలన చేస్తున్న సమయంలో అర్జునుడు తీర్థయాత్రలకు బయల్దేరతాడు. యుద్ధంలో ఎంతోమందిని చంపిన దోషం మరియు తన జీవితంలో తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల కలిగిన మనోవేదనను పోగొట్టుకోవడానికి అర్జునుడు అనేక క్షేత్రాలను సందర్శిస్తాడు. ఈ క్రమంలో అర్జునుడు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని ఈ పవిత్ర భూమికి చేరుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంతతకు ముగ్ధుడైన అర్జునుడు ఇక్కడి ఒక కోనేరులో స్నానం చేస్తాడు. ఆ కోనేరే ఇప్పటి ధర్మగుండం. ఆ నీటిలో ఉన్న శక్తి వల్ల అర్జునుడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పుడు అర్జునుడు అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేస్తాడు. అర్జునుడి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అతనికి పాప విముక్తి కలిగిస్తాడు. అర్జునుడు ప్రతిష్ఠించిన లింగమే ఇక్కడి ప్రధాన ఆలయానికి మూలమని ఒక బలమైన నమ్మకం. మిత్రులారా, వేములవాడ రాజన్న గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు ముందు ముందు మనం తెలుసుకోబోతున్నా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు, శివభక్తులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. 4. ఇంద్రుడి బ్రహ్మహత్యాపాతకం విముక్తి. పురాణాల ప్రకారం కేవలం మనుషులే కాదు, దేవతల రాజు ఇంద్రుడు కూడా వేములవాడ రాజన్నను ఆశ్రయించాడు. వృత్తాసురుడు అనే రాక్షసుడిని వధించిన తర్వాత ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడు తన తేజస్సును కోల్పోయి పిచ్చివాడిలా లోకాలన్నీ తిరుగుతాడు. ఎక్కడా శాంతి దొరకని ఇంద్రుడు చివరకు వేములవాడలోని ఈ క్షేత్రానికి చేరుకుంటాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేయగానే అద్భుతం జరుగుతుంది. ఇంద్రుడిని వదలని ఆ పాపపు నీడ ఒక్కసారిగా మాయమైపోతుంది. తనను రక్షించిన ఆ మహాదేవుడికి కృతజ్ఞతగా ఇంద్రుడు ఇక్కడ స్వామిని కొలిచాడని, అందుకే ఈ క్షేత్రానికి అత్యంత పవిత్రత చేకూరిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న విశేషం ఏమిటంటే, ఇక్కడ శివుడు ఒక్కడే కాకుండా శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి భక్తులను ఆశీర్వదించే క్షేత్రమిది. అందుకే దీన్ని రాజరాజేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. భక్తులారా, ఈ మహాశివరాత్రి పర్వదినాన రాజన్న కథను వినడం ఎంతో పుణ్యప్రదం. మీరు ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి స్వామివారి చరిత్రను అందించినవారవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. తద్వారా మా తదుపరి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. 6. చారిత్రక నేపథ్యం. చాళుక్యుల కాలం. ఇక చరిత్ర పుటల్లోకి వెళితే వేములవాడ క్షేత్రం క్రీస్తుశకం 750 నుండి 973 మధ్యకాలంలో అత్యంత వైభవంగా వెలుగొందింది. దీనిని వేములవాడ చాళుక్యులు పాలించేవారు. ముఖ్యంగా వినయాదిత్య, యుద్ధమల్లుడు మరియు రాజాదిత్యుడు అనే రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శాసనాల ప్రకారం ఈ నగరం ఒకప్పుడు వేల సంఖ్యలో దేవాలయాలతో విరాజిల్లేది. వేములవాడ చాళుక్యరాజులు గొప్ప శివభక్తులు. వారు నిర్మించిన శిల్పకళా సంపద నేటికీ మనల్ని అబ్బురపరుస్తుంది. అప్పట్లో దీనిని లేములవాడ అని పిలిచేవారు. లేము అంటే సూర్యుడని, సూర్యుడు ఆరాధించిన ఊరు కాబట్టి లేములవాడ అయ్యిందని, అది కాలక్రమేణా వేములవాడగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. రాజన్న క్షేత్రం కేవలం పురాణాలకు, చరిత్రకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ జరిగే కోడెమొక్కు వెనక ఉన్న రహస్యం ఏమిటి? ఒక ముస్లిం భక్తుడి సమాధి ఈ ఆలయ ప్రాంగణంలో ఎందుకు ఉంది? మరియు రాజన్న ఆలయంలోని ధర్మగుండం నీరు ఎప్పటికీ ఎందుకు ఎండిపోదు?
వీటన్నింటి గురించి మన తదుపరి భాగంలో పార్ట్ 2లో అత్యంత వివరంగా తెలుసుకుందాం. రాజన్న ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ.